ప్రాజెక్ట్ కూడా చూసాం సార్ మేము ఇప్పుడు. ఒక మంచి పాజిటివ్ వైపు అవుతుంది లోపల. సో డే 1 నుంచి ఇదే మీరు కంటిన్యూ చేస్తున్నారు? ఎస్ అండి. మేము ఇప్పుడు కేసరపల్లి దగ్గర 182 విల్లాస్ కట్టాం. గోగరాజ్ గంగరాజ్ గారి దాంట్లో 182 విల్లాస్ కట్టాం. అవి కూడా మీకు G+1, ఇది వచ్చేటప్పటికి G+2 వచ్చేటప్పటికి ఈచ్ విల్లా సైజ్ వచ్చేటప్పటికి 3443 SFT, 222 స్క్వేర్ యార్డ్స్ తోటి. అలాగే మినిమం సైజు, మ్యాక్సిమం సైజ్ వచ్చేటప్పటికి 800 స్క్వేర్ యార్డ్స్, 8000 SFT దాకా ఉన్నాయి. అలాగే మొత్తం టోటల్ బిల్డింగ్లు అన్నీ వచ్చేటప్పటికి 249 బిల్డింగ్లు. ఇందులో ఈ ఎమ్యూనిటీస్ ఏంటంటే మీకు కిందకి ఏదైతే అండర్గ్రౌండ్ వెళ్ళిన కేబుల్ ఏదైతే ఉందో ఆర్మాడ్ కేబుల్తో పాటు దాంతోపాటు నెట్కెళ్ళి కేబుల్ కూడా 2 కేబుల్ ఇచ్చాం. 2 కేబుల్ ఆర్మాడ్ కేబుల్స్ అండి. ఏంటంటే ఎలకలు అవి కొట్టకుండా ఉండటం కోసం ఆర్మాడ్ కేబుల్స్. అలాగే వాటర్ వచ్చేటప్పటికి ఓవర్ హెడ్ ట్యాంక్, RO వాటర్, మొత్తం టోటల్ వచ్చేదంతా RO వాటరే. అలాగే పార్క్ వచ్చినప్పటికి ఒక దగ్గర 75 సెంట్లు అంటే 35 ఎకరం 4000 గజాలు దగ్గర ఎక్స్ట్రా పార్కు ప్రొవైడ్ చేయడం. స్విమ్మింగ్ పూల్, ఇందులో ఇండోర్ షటిల్ కోర్ట్ ఉందండి. నేషనల్ టోర్నీకి సమానంగా ఆడగలిగే కెపాసిటీ ఉన్న కోర్టు, కింద స్ప్రింగ్స్ తోటి టేక్వుడ్తో చేసిన కోర్టు, ఇండోర్ కోర్టు. అలాగే అవుట్డోర్ వచ్చేటప్పటికి టెన్నిస్ కోర్ట్ ఒకటి, బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి, అలాగే వాలీబాల్ కోర్ట్ ఒకటి, క్రికెట్ నెట్ కోర్ట్ ఒకటి, ఇవన్నీ ఉండటం జరిగింది. ఇవన్నీ అంటే మాకు వచ్చేటప్పటికి కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే SLVకి వచ్చేటప్పటికి క్లబ్ హౌస్ వచ్చేటప్పటికి ఎక్కడైనా సరే అరౌండ్ 3% గవర్నమెంట్ రూలు, కానీ మేము 5 to 6%, ఇందులో 6% క్లబ్ హౌసెస్ కట్టాం SFT. అంటే బిల్డర్కి అలాగే అంటే దగ్గర 11 lakhs SFT కట్టినప్పుడు 3% అంటే మీకు దగ్గర 30,000 SFT, 33,000 SFT ఉంటుందండి. ఇంకొక 33,000 SFT కస్టమర్స్కి మేము ఎక్స్ట్రాగా కట్టిస్తున్నాం. అలాగే అన్ని చోట్ల మా SLVకి వచ్చేటప్పటికి మెయిన్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఇంకో 33% అంటే డబల్ ఎక్స్ట్రా కట్టింది. అంటే 33,000 SFT అంటే మినిమమ్ దాని వాల్యూ వచ్చేటప్పటికి దగ్గర ఒక మినిమం 40 కోట్ల రూపాయల వాల్యూ ఉన్న ఆస్తి మనం ఎక్స్ట్రా కట్టిస్తున్నామండి. ఓకే. ఇందులో ప్రతి కస్టమర్కి షేర్ ఉంటాం. ఇందులో ఒక థియేటర్, ఫంక్షన్ హాలు, అంటే 200 సీట్స్తో ఒక థియేటర్ ఉంటాం. అలాగే దాంతోపాటు మీకు మల్టీపర్పస్ హాల్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటుందో ఏంటంటే, అలాగే కొంత సేవింగ్ ఏదైతే ఉందో సూపర్ మార్కెట్కి, క్యాంటీన్కి సరిపడా స్థలాలు బిల్డింగ్ కట్టివ్వడం వల్ల దీంట్లోంచి ఏంటంటే కొంత ఎనర్జీ అరౌండ్ ఫర్ మంత్ వచ్చేటప్పటికి 4 to 5 lakhs ఇక్కడ ఎవరైతే విల్లాస్ వారు ఉన్నారో విల్లాస్కి మళ్ళీ ఇన్పుట్ కింద వస్తుంది. అంటే మెయింటెనెన్స్ పెరగకుండా ఉండేందుకు. మెయింటెనెన్స్ ఇప్పుడు SFT రూపాయన్నర పెడితే కొన్ని చోట్ల ₹3, ₹4, ₹5 కూడా SFT నడుస్తుంది. విల్లాస్లో ₹1.5కి మెయింటెనెన్స్ చేయడం అనేది ఎక్కడ వల్ల కాదు, ఇక్కడ అవుతుందండి. సార్ ఇప్పుడు చాలామంది అమరావతిలో సొంత ఇల్లు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి, కాస్ట్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. సామాన్యుని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు చేపడతారా అంటే మీరు ఏం చెప్పారు సార్? అంటే ఎంత పెద్ద ప్రాజెక్టులు వచ్చినా కాస్ట్ ఆఫ్ వాల్యూ లెక్కేసుకుంటే మీరు ఈ అమరావతి అంటే విజయవాడకి సంబంధించి విజయవాడ గుంటూరు మధ్యలో మనం అమరావతి అని అంటాం. యాక్చువల్గా అమరావతి అనేది క్యాపిటల్ జోన్ కాకుండా క్యాపిటల్ బయట ఉన్న జోన్ కూడా CRDA జోన్ మొత్తం అంతా కాకపోయినా విజయవాడ గుంటూరుకు సంబంధించి ఏరియాలందరూ కూడా అమరావతి అనుకుంటాం. ఇందులో మీరు ₹3,500 కాడి నుంచి ₹3,000 కాడి నుంచి స్టార్ట్ అయిన మామూలు అపార్ట్మెంట్లు ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీలో మీరు 4,500 బిలో అసలు చూడలేరు. కారణం ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఎమ్యూనిటీస్ అవన్నీ ఉండటం వల్ల ఏంటంటే కొద్దిగా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా గేటెడ్ కమ్యూనిటీలు అంటే కొద్దిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి దగ్గరగా ఉండేటట్టు చేస్తూ ఉంటాం. చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అయి పెరగటం, ఆ సైట్లు కూడా ఏంటంటే సెంటర్లో ఉన్న సైట్లు అవటం, వాటి వల్ల ఇప్పుడున్న కాస్ట్లు నేను హైదరాబాద్తో లెక్కేసుకుంటే అరౌండ్ 30%, 40% కాస్ట్ ఆఫ్ వాల్యూ తక్కువ. అలాగే హైదరాబాద్తో ఉన్న రెంట్లో లెక్కేసుకుంటే రెంట్లు ఎక్కడ కూడా అంటే హైదరాబాద్లో మీకు ఒక 1 CR ఉన్న అపార్ట్మెంట్ ఉందనుకోండి, అక్కడ ఇంచుమించు ఆ 1 CRలో ఉన్న రెంట్ ఎంత వస్తుందో దానికన్నా 1 CRలో ఇక్కడ కూడా అదే రెంట్ వస్తుంది. రెంట్లకు కూడా పెద్ద ఇబ్బంది లేదు. అలాగే కమర్షియల్ మాల్స్ అన్నీ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. అంటే ఈ కొన్ని సాఫ్ట్వేర్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్కి సంబంధించిన చాలా పాలసీలు ఇచ్చున్నారు. ఇండస్ట్రియల్ పాలసీలు అన్నీ కూడా అవి కూడా అమలు అవ్వటం మొదలు పెడితే కనుక ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ రావటం మొదలెడితే కొన్ని ఇండస్ట్రీస్లు ఇదొకట్లా కాకుండా 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టే ఇండస్ట్రీస్ కాదు. యాక్చువల్గా ఇవ్వాలనుకుంటే కనుక ఫ్యాబ్రికేషన్ సిస్టమ్ అయ్యి డెవలప్ అయిపోవడం వల్ల 6 నెలల్లోనే ఇండస్ట్రీస్ పెట్టిన రోజులు. యాక్చువల్గా మొన్న మీకు 1 week బ్యాక్ పేపర్లో చూస్తుంటారు మీరు. ఇవ్వాలనుకున్న 15 రోజుల్లో PEB షెడ్తో సహా కంప్లీట్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన కంపెనీలు ఉన్నాయి అనుకుంటే. అలాగే దానికి ఇండస్ట్రీస్ కూడా బాబు గారు సింగిల్ విండో పాలసీ పెట్టడం జరిగింది. దానివల్ల కూడా చాలా మంచి ఇన్పుట్ రావడానికి ఉంది.
అలాగే రియల్ ఎస్టేట్లో లెక్కేసుకుంటే కనుక మీకు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ సెంటర్ నుంచి ఒక 25 కిలోమీటర్లు, ఒక 25 కిలోమీటర్స్ సెంటర్ నుంచి లెక్కేసుకుంటే కనుక 25 కిలోమీటర్స్ రేంజ్లో ఎక్కడా కూడా మీకు గజం 15,000 20,000 రేంజ్లో దొరుకుతుంది. ఎస్, కరెక్ట్. కరెక్ట్. కానీ ఇక్కడ 25 కిలోమీటర్స్ కాదు కదా, 15 కిలోమీటర్స్ లోపలే కూడా గజం 15,000 20,000 దొరుకుతుంది. దాని తర్వాత ఇంకా కొద్దిగా ముందుకెళ్తే 10,000 12,000కి వచ్చి ఇది కూడా ఉంది అరౌండ్. సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్. అక్కడ మీకు హైదరాబాద్లో వెళ్ళాలంటే దగ్గర 10,000 12,000 పెట్టాలంటే సిటీకి దగ్గర 30-40 కిలోమీటర్ల దూరం వెళ్తే తప్ప మీరు దొరకదు. కానీ ఇక్కడ ఇక్కడే ఒక కన్ఫ్యూజ్ వాతావరణం క్రియేట్ చేశారు. అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో 50 to 60,000 ఉంది చెప్పి మనకి వినిపించింది మాట. అవును. అదే కోర్ క్యాపిటల్ 50 to 60,000 మొత్తం అమరావతి విజయవాడ మొత్తం ఉందని చెప్పి ఒక భ్రమ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ అదైతే జరగలేదు. సో అంటే రేట్ల పరంగా తీసుకున్నాం అంటే వాస్తవంగా రేట్లు పెరిగాయా, స్టాండర్డ్గా ఉన్నాయా, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటే? ఓకే, ఇప్పుడు రేట్లు అంటే క్యాపిటల్లో పెరగడానికి ఎప్పుడో 40,000కి అయిన రేటు మళ్ళీ 15,000 20,000కి వచ్చింది. మళ్ళీ అది ఇప్పుడు 60,000 70,000 అయింది. అది వాస్తవం. అలాగే అక్కడ తగ్గటం వల్ల తగ్గి మళ్ళీ పెరగటం వల్ల మీకు రేటు పెరిగింది అనుకుంటున్నారు. కానీ ఈ చుట్టుపక్కల వచ్చినప్పటికి కొద్దిగా తగ్గింది, 10% 20% తగ్గింది. ఇప్పుడు మేము గుంటిపల్లి ఉందండి, 26,000 27,000 అమ్ముతున్నాం. అంటే నేషనల్ హైవేకి గుంటిపల్లిలో మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే మళ్ళీ ఇవ్వటం ఉంటుంది. ఎంతండి మీరు అన్నది? 26,000 27,000 నడుస్తుంది. ఓకే. అంటే సామాన్య మానవుడు అందులో ఇల్లు కూడా కొన్ని కట్టున్నాం. దాంట్లో కూడా చాలా తక్కువ రేటుకే 1.2 CRకి మంచి ఇల్లు 3,000 SFTతో ఇల్లు కూడా ఇస్తున్నాం. అలాగే అక్కడ లేఅవుట్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కూడా మార్చిలో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మీకు ఈ ఏరియాలో వచ్చినప్పటికి రామర్పాడు ఏరియాలో వచ్చినప్పటికి మీకు 2019లోనే మీకు అరౌండ్ 20,000 25,000 ఉంది. ఇప్పుడు ఏంటంటే సిటీకి చేర్చవటం వల్ల ఏరియా డెవలప్ అవడం వల్ల ఇక్కడ 45,000 అలా పెరగడానికి ఇక్కడ అవకాశం వచ్చింది. అలాగే ఇప్పుడు తాడేపల్లిలో ఉందండి, తాడేపల్లిలో కూడా అంతే కదా. మీకు అప్పుడు గవర్నమెంట్ మారాక ఆగిపోయింది, తగ్గిపోలేదు కానీ అక్కడ పెరగటం ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెరిగింది అంతే. పెద్దగా ఇప్పుడు హైదరాబాద్తో లెక్కేసుకుని బెంగళూరు చెన్నైతో లెక్కేసుకుంటే ఆ రేట్లతో లెక్కేసుకుంటే ఇంత దగ్గరగా అమరావతి జోన్కి ఇంత దగ్గరగా ఇన్ని రోడ్లు ఉండి అంటే మీరు క్యాపిటల్కి వెళ్ళటానికి ఇంచుమించు 50 కిలోమీటర్ల దూరంలోంచి ఎక్కడి నుంచి అయినా సరే క్యాపిటల్ సిటీలోకి వెళ్ళటానికి, సెక్రటరియట్ కానీ హైకోర్టు కానీ లేకపోతే అసెంబ్లీ కానీ వెళ్ళటానికి ఎక్కడి నుంచి అయినా సరే 30 minutes లోపలనే వెళ్ళటానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ రోడ్లన్నీ అయిపోయాక ఇప్పుడు ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ ప్లానింగ్లో ఉంది. నేషనల్ హైవే వెస్ట్ బైపాస్ అయిపోవచ్చింది. ఈస్ట్ బైపాస్ ఆల్రెడీ డిపిఆర్ అయింది. ఓఆర్ఆర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతోటే వాళ్ళే వేస్తున్నారు, గవర్నమెంట్తో సంబంధం లేకుండా. ఇవన్నీ ఈ గవర్నమెంట్ యొక్క కృషి అండి. యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చాక సెంట్రల్ గవర్నమెంట్ తోటి మమేకం చేసి మోడీ గారు కూడా ఈ గవర్నమెంట్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని డెవలప్ చేద్దామని కృషి చేస్తున్నారు. కాబట్టి అడిగిన రోడ్డు అసలు అడిగిందే తడవుగా ఇచ్చేయటం, మీకు ఏది రోడ్డు అడిగితే ఆ రోడ్డు ఇచ్చేయటం వల్ల. అలాగే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఒకటి ఇక్కడి నుంచి వయా ఖమ్మం నాగపూర్ రోడ్ ఒకటి అది తయారవుతుంది. అలాగే అటు నుంచి వచ్చినప్పటికీ మళ్ళీ అటు నుంచి కర్నూలు వైపు వెళ్ళడానికి కడప వైపు వెళ్ళడానికి ఒక రోడ్డు ఒకటి ఇదివరకు అనుకున్న రోడ్ని మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ పెడుతున్నారు. అలాగే విజయవాడకి ఇంకోటి ఏంటంటే ఈ కరెంటు తీగల లైన్లు ఎక్కువ ఉండటం వల్ల లైన్ల కింద ప్రతి చోట కూడా 80 feet రోడ్లు ఉన్నాయండి. ఆ రోడ్ల వల్ల కూడా విజయవాడ ఎక్కువ అంటే రోడ్లు ఎక్కువ ఉన్న ప్లేస్ కింద మీకు డెవలప్ అవుతుంది. ఇవన్నీ ఒక వంతు అయితే బాబు గారు చేసే ప్రతి అడుగు డెవలప్మెంట్. లాస్ట్ టైము మేము ఒక కార్యక్రమంలో బాబు గారితో వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, మీ ప్రతి డెవలపర్ ప్రతి బిల్డర్ కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ కానీ వ్యాపారస్తులు ప్రతి వాళ్ళు కూడా ఒక 5% అమౌంట్ని CSR యాక్టివిటీకి ఇస్తే కనుక గవర్నమెంట్ ఎవరిని అడగక్కర్లేకుండా మీరు సొసైటీని డెవలప్ చేయొచ్చు అంటే జరిగిందండి. ఓకే. యాక్చువల్గా దానికి మేము అందరూ కమిటీ ఉన్నాం. ఆల్రెడీ చాలామంది ఇండస్ట్రీస్ కమిటీ ఉన్నారు. అంటే డబ్బులు అనేది మనం ఎంత సంపాదించినా దానికి తృప్తి అనేది ఉండకపోవచ్చు. CSR యాక్టివిటీలో మేము చేసిన ఖర్చు ఇప్పుడు కూడా ఏంటంటే వారానికి 3 రోజులు మా సైట్లో మొత్తం అన్ని సైట్లోని కలిసి దగ్గర 1,100 మంది 1,200 మంది ఉంటారు ఇప్పుడు వరకు పనిచేసేవాళ్ళు. అంటే టోటల్గా పనిచేసేవాళ్ళు 4-5 వేల మంది. వాళ్ళు కంటిన్యూగా రారు కాబట్టి కంటిన్యూగా మన రికార్డ్ అయ్యేది 1,100 నుంచి 1,200 మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము 1 year బ్యాక్ స్టార్ట్ చేసాం ఒకరోజు భోజనంతో. ఇప్పుడు 3 రోజులు వాళ్ళకి కంటిన్యూగా మనం వాళ్ళకి భోజనం పెట్టడం జరుగుతుంది. అది 3 రోజుల్ని ఇంకో 1 year లోపల మొత్తం 6 రోజులు చేయాలని ఉద్దేశంలో ఉన్నాం ఖచ్చితంగా. అంటే మా సైట్లో ముందు అంటే ఇల్లు చక్కదిద్దుకుని తర్వాత
Yes, sir. బయట సమాజాన్ని చక్కదిద్దాలనే ఒక ఉద్దేశం అండి. సమాజాన్ని చక్కదిద్దడానికి ఇప్పుడు అన్నా క్యాంటీన్‌కి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఒక ₹1 కోటి ఇచ్చున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక ₹1 కోటి 5 ఏళ్ళు ఇస్తా అని చెప్పాం. అది అలాగే కంటిన్యూ అవుతుంది. ప్రతి సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక ₹1 కోటి అన్నా క్యాంటీన్‌కి ఇవ్వడానికి కంటిన్యూ అవుతుంది. అలాగే మిగిలిన యాక్టివిటీస్ లాస్ట్ టైం మీకు అక్షయ పాత్ర అనేది ఏదైతే ఉందో, అక్షయ పాత్ర వారితోటి మాకు 2014 నుంచి రిలేషను. మధ్యాహ్నం పిల్లలకి ఒక 100 మంది పిల్లలకి భోజనం పెట్టాలంటే 1,25,000 ఇస్తే 100 మంది పిల్లలకి ఒక సంవత్సరం అంతా భోజనం పెడతారు. అంటే గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇస్తుంది కాబట్టి ఆ అమౌంట్‌ని మళ్ళీ కొంత అమౌంట్ మన దగ్గర తీసుకొని వారు భోజనం పెడతారనమాట.